తిరుమలగిరి 157/1 సర్వే భూ వివాదం రాజకీయంగా వేడెక్కుతోంది. ఈ వ్యవహారంలో కేటీఆర్ పై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ 2023లో డబ్బులు తీసుకుని సీసీఎల్ఏ ద్వారా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారన్న వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో అలాంటి నిర్ణయం జరిగుంటే ఇప్పటికీ ఆ స్థలంలో నిర్మాణాలు పూర్తయ్యేవని ప్రశ్నించారు. తిరుమలగిరిలోని 8 ఎకరాల భూమిని కాపాడేందుకు న్యాయ పోరాటంతో పాటు ప్రజా ఉద్యమాలు కూడా చేపడతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ చేసింది. దాని యొక్క శాంక్షన్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేటీఆర్ గారిని అడిగి ఆ యొక్క జియో రిలీజ్ చేపించినాం. ఆ నిధులు రిలీజ్ అయిన తర్వాత కూడా నువ్వు పోయి మళ్ళా అక్కడనే స్టంట్లు జేసీబీలను తీసుకుపోయి ఫోటోలు దిగి ఆ తర్వాత జేసీబీ గాయం, రేపో మాపో వర్షాకాలం వస్తుంది, ఏమీ పనులు కాలేదు, దాని గురించి మాట్లాడాడు. నిశ్శబ్దం. నీ డ్రామాలు ఎంత మంచిగా ఉంటాయో మాకు తెలుసు. మీ కాంగ్రెస్ నాయకులతోనే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుర్రు, నాకు సెక్యూరిటీ కావాలి అని ఎంత పెద్ద డ్రామా చేసినావో మాకు తెలియదా? పెద్ద డ్రామా ఆర్టిస్ట్ శ్రీ గణేష్. నువ్వు ప్రజలకు పనికొచ్చే పని చేయి. నువ్వు ఖర్చు పెట్టిన 2000 రూపాయలు వసూలు చేయాలని ఆ 8 ఎకరాల భూమిని అమ్మకు. ఇలా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, బరాబ్బర్ చెప్తున్నాం 12 రోజుల నుంచి. ఇంకొకటి, ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఆరోపణ చేసిండు. ఆరోపణ చేస్తే ఇప్పుడు అమ్ముడు వేయినోడు ఏం చేస్తాడు? అమ్ముడు వేయినోడు మాట్లాడాడు, కొట్లాడాడు. శ్రీ గణేష్ అదే చేసిండు. 10-12 రోజులు ఒక్క మాట మాట్లాడలే. కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు వచ్చి బయటికి మాట్లాడలే. పాపం చూడండి, పెద్దలు వారు గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిరు, ఇప్పుడు మార్కెట్ వైస్ చైర్మన్ గా కూడా ఉన్నారు. దేవుడు కాక వచ్చిండే అది ప్రభుత్వ భూమే అని చెప్పిండు. నువ్వు కూడా అది ప్రభుత్వ భూమి, నేను కొట్లాడతా, దాన్ని ప్రభుత్వ భూమిని తెస్తా అని అన్నారు. కానీ ఈయననే ప్రైవేట్ వాళ్ళ వకాలతా ఉచ్చుకొని అయిపోయింది అది గత ప్రభుత్వం చేసింది. నువ్వు కొట్లాడవంట. బీఆర్ఎస్ కొట్లాడుతున్న వాళ్ళను నిజంగా ఆలోచించండి. మేము అమ్ముడు పోయి ఉంటే మేము ఎందుకు కొట్లాడతాం? కేటీఆర్ గారు ఎప్పుడైతే ఈ పోరాటం మేము టేకప్ చేస్తున్నామని అన్నామో, ఇగోండి వెళ్ళి ధర్నాలు చేయండి మీరు దీని మీద. ఇది వారు పెట్టిన మెసేజ్. ఇది శ్రీ గణేష్, ఇది కేటీఆర్ గారు పెట్టిన మెసేజ్. ఇది బీఆర్ఎస్ పార్టీగా ప్రభుత్వ భూమిని కాపాడండి. పేద ప్రజలకు అక్కడ వాళ్ళు ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ శ్రీ గణేష్ హామీ ఇచ్చిండో 6000 ఇంద్రమ్మ ఇల్లులు అవి నిర్మాణం చేసేటట్టు మీరు ఆ జాగను కాపాడండి, ధర్నాలు చేయండి అని మెసేజ్ పెట్టారు. మేము ఎప్పుడైతే ఇది టేకప్ చేస్తున్నామని సమాచారం ఇచ్చినాం. ఇప్పుడు చెప్పు మరి, నువ్వు ఏడున్నావు 12 రోజులు, నువ్వెందుకు మాట్లాడలే? పదా ధర్నాకు వస్తావా? మేము కూడా వస్తాం. ఎయ్యి, నువ్వు బరాబర్ కోట్లు వేస్తావా? కోర్టుకేసేయి, కాపాడు. ఛాలెంజ్ చేస్తున్నాం, నువ్వు అది కాపాడాలి. అల్టిమేట్ గా వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ బీజేపీ బోర్డు ఫెయిల్. ఇవాళ వాళ్ళు చేస్తున్న పనులు ఏమి లేవు. అక్కడ ఇద్దరు కలిసి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సంచలనంగా ఇక్కడ బోయిన్పల్లి మార్కెట్ పక్కకున్న భూమి పైన చూస్తున్న సంగతి తెలుసు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఎంత బడా బాబులైనా, ఎంత మంది వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కూడా జనకకుంటా వణుకకుంటా ప్రజల యొక్క కొరకు, ప్రజలే మాకు ముఖ్యం అని చెప్పి సదుద్దేశంతో ఈరోజు అనేక వేల లక్షలాది ఎకరాల భూములను మేము కాపాడుతున్న సంగతి తెలుసు. మీకు అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక బలం, ఒక బలగం. బీఆర్ఎస్ పార్టీ ఈ తాటాకుల చప్పుళ్లకు భయపడదు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు నిన్న మీరు ఏం మాట్లాడారు? మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నాయకుడు, డైనమిక్ నాయకుడు, ఒక ఐకాన్. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ వెళ్ళినా కూడా ఈ రోజు హైదరాబాద్ గురించి ఎంతో గొప్పగా బ్రహ్మాండంగా చెప్పుకుంటున్న సందర్భంలో నువ్వు ఫ్లైఓవర్ల విషయంలో చూసినా, రోడ్ల విషయంలో చూసినా, డ్రైనేజ్ల విషయంలో చూసినా, సుందరీకరణ విషయంలో చూసినా ప్రపంచ దేశాలనే అధిగమించినట్లుగా హైదరాబాద్ ని మరి ప్రపంచ పటంలో పూట మరి ముందు భాగంలో చూపిస్తున్న తరుణంలో ఇలాంటి నాయకుడు
మన అన్న కేటీ